హలో నమస్తే అండి. ఈరోజు నేను నా దగ్గర ఉన్న ఫుల్లీ ఆటోమేటిక్ రోలింగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మిషన్ని నేను మార్చ్ 2025లో తీసుకున్నాను. అప్పుడు దీని ప్రైస్ 2,80,000. నేను ఈ మిషన్ కొన్నప్పుడు గ్యాస్ వర్షన్లో ఉన్నదే తీసుకున్నాను. అంటే గ్యాస్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి రోలర్ వేడవుతుంది. దీనికోసం మనం గ్యాస్ సిలిండర్ని యూజ్ చేస్తాము. మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించినట్టుగా ఇక్కడ వెలిగించడానికి ఏమీ ఉండదు. మీరు స్క్రీన్ పైన గ్రీన్ కలర్ రోలర్ చూస్తున్నారు కదా, ఆ గ్రీన్ కలర్ రోలర్ లోపల అలాగే పొడుగ్గా గ్యాస్ బర్నర్ అనేది ఉంటుంది. మనం గ్యాస్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా గ్యాస్ ఎలక్ట్రోడ్స్ వల్ల లోపల ఉన్న బర్నర్ అనేది వెలుగుతుంది. ఈ ఎలక్ట్రోడ్స్ ఏమన్నా షేక్ అవుతే గ్యాస్ అనేది అంటుకోదు. దీనివల్ల మనకు టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇది గ్యాస్ మిషన్లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్. ముందుగా నేను గ్యాస్ మిషనే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కరెంట్ మిషన్కి షిఫ్ట్ అయ్యాను. అదే కరెంటుతో నడిచే మిషన్ అయితే ఒక్కసారి హీటర్ ఆన్ చేయగానే ఎలక్ట్రిక్ హీటర్ కాబట్టి వెంటనే ఆన్ అవుతుంది. అయితే నేను ముందుగా గ్యాస్ మిషన్ ఎందుకు తీసుకున్నానంటే కరెంట్ అయితే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుందేమో అనుకున్నాను. కానీ శారీకి ₹2 వరకే వస్తుందండి. ఆ రకంగా మనం ఒక మంత్లీ ఎన్ని శారీ చేస్తామో అన్ని ₹2 పడుతుంది. నాకైతే మామూలుగా వస్తుంది కరెంట్ బిల్ అనేది. సరే, ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎక్కువగా శారీస్ నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. శారీస్ చేస్తున్నప్పుడు కరెంటు పోతే నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్యాటరీ పెట్టించాను. దానివల్ల మిషన్ నడుస్తుంది. ఒకవేళ మిషన్ దగ్గర ఇద్దరు ఉన్నట్టయితే ఒకవేళ కరెంటు పోయినా ఇబ్బంది ఏమి ఉండదండి. మాన్యువల్గా మిషన్ని రన్ చేయొచ్చు. కానీ ఇద్దరు అవసరం ఉంటుంది. ఒక్క బ్యాటరీతో కరెంటు పోయినప్పుడు ఓన్లీ మిషన్ మాత్రమే నడుస్తుంది. పక్కన మీకు కనిపించేది కంప్రెసర్ అండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను. ఈ స్విచ్ బోర్డుకి ఉన్న 2 ప్లగ్స్లలో మొదటిది బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది. అది అక్కడ నుండి మిషన్ లోపలికి వెళ్తుంది. ఇక రెండవది కంప్రెసర్కి సంబంధించిందండి. రెండవ స్విచ్ ఆన్ చేయగానే కంప్రెసర్ ఆన్ అవుతుంది. కంప్రెసర్ ఎందుకు అనేది నేను మీకు మిషన్ను చూపిస్తున్నప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు బ్యాటరీ నుంచి మిషన్కు కనెక్షన్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో మీకు కనిపిస్తున్నదేమో కంప్రెసర్ పైప్ లైన్. ఓకే, ఇప్పుడు మిషన్ వర్కింగ్ చూద్దాము. ఈ మిషన్ ఫిట్ చేసినప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను దీన్ని వాడడం ఎట్లా అని. అందుకే ఇక్కడ 1, 2 నెంబర్స్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు మీకు చూపించిన స్విచెస్ వేయగానే ఒకటి మిషన్ ఆన్ అయింది, రెండవది కంప్రెసర్ ఆన్ అయిందండి. నేను వీడియో మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ కంప్రెసర్ సౌండ్ వినిపించట్లేదు. ఇక ఇప్పుడు మనం ఈ ప్యానెల్ బోర్డ్ చూద్దాము. నేను ఇంకా ఈ మిషన్ ఆన్ చేయలేదు. ప్యానెల్ బోర్డ్ మీద ఏమేమి స్విచెస్ ఉన్నాయో ఒకసారి మనం చెప్పుకున్నాక నేను మిషన్ ఆన్ చేస్తాను. బోర్డు పైన లెఫ్ట్ సైడ్ యారో మార్క్స్తోని మీకు రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అది మిషన్ స్టార్టింగ్ బటను. దాంతో మనం మిషన్ స్టార్ట్ చేయొచ్చు. దానికి 3 నెంబర్ వేశారు చూడండి. నాకు మిషన్ కన్ఫ్యూజ్ కాకుండా మొదట్లో ఈ నెంబర్స్ వేయించాను. ఈ రెడ్ బటనే ఎమర్జెన్సీ బటన్ కూడా. ఏదన్నా ఇబ్బంది అయ్యి మనం మిషన్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఒకటేసారి దాన్ని నొక్కితే సరిపోతుంది. ఇక్కడ మిషన్ మాత్రమే ఆఫ్ అవుతుంది. బర్నర్స్ ఆన్లోనే ఉంటాయి కాబట్టి వాటిని విడిగా ఆఫ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ బటన్ని ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేయగానే పైన రెడ్ సిగ్నల్ వచ్చింది చూసారా. ఇక్కడ మనకు రూమ్ టెంపరేచరే కనిపిస్తుంది. ఇంకా మనం హీటర్ ఆన్ చేయలేదు కదా. ఇక ఈ కింది బటన్స్ గ్రీన్ రోలర్ తిరగడానికి యూజ్ చేసే బటన్స్ చూడండి. రోలర్ ఆన్ అయింది. కావాలనుకుంటే మనం రోలర్ని స్పీడ్గా పెట్టుకోవచ్చును, స్లోగా పెట్టుకోవచ్చు. బటన్స్లలో 4 నెంబర్స్ వరకు బటన్స్ ఆన్ చేసాము. ఇప్పుడు 5th బటన్ మనకు పవర్ లోపలికి మిషన్ లోపలికి వచ్చే బటన్. ఇది 5th. ఇక్కడ ఆన్ చేశాక మళ్ళీ మనం మిషన్ దగ్గర 5th నెంబర్ అని వేయించాను చూడండి. ఇది ఇక్కడ ఉన్న బటన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు హీటర్ అనేది ఆన్ అవుతుంది. లోపల గ్రీన్ రోలర్ లోపల ఉన్న హీటర్ ఆన్ అవుతుంది. ఇక ఇక్కడ మనకి ఎంత హీట్ కావాలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చును. చూడండి ఒకసారి. ముందుగా సెట్ అని వస్తుంది. తర్వాత మనము ఎంత తక్కువ కావాలా ఎక్కువ కావాలా అనేది అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఓకే చేస్తే సరిపోతుంది. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. 85 వరకు ఉంది. దీన్ని తగ్గిద్దాము. 84, 83, 82, 81, 80 సరిపోతుంది. లాస్ట్ బటన్ ఒకసారి నొక్కి పట్టుకుంటే ఆ టెంపరేచర్కి మనకు ఓకే అయిపోతుంది. చూసారు కదా.
ఇక్కడ బోర్డు పైన 40 దగ్గర ఆఫ్ అని రాసింది కదా, అదేంటంటే మనం శారీస్ అన్నీ చేసుకున్నాక మిషన్ని ఆపాలనుకున్నప్పుడు అక్కడ కనిపిస్తున్న టెంపరేచర్ని ఒక 80 దగ్గర సెట్ చేసాము. ఆ టెంపరేచర్ని 40 దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే మనం మిషన్ను ఆపాలి. అంతవరకు రోలర్ ఆన్లోనే ఉంటుంది, అంటే అది తిరుగుతూనే ఉంటుంది. బర్నర్స్ మాత్రమే లేదా హీటర్స్ మాత్రమే మనం ఆఫ్ చేస్తాము. ఓకేనండి, ఇప్పుడు ఒక శారీని ఈ మిషన్ పైన పెట్టి చూద్దాము. దగ్గర దగ్గర 70 వరకు టెంపరేచర్ వచ్చినట్టుంది. నేను మిషన్ ఆన్ చేయడానికన్నా ముందే స్ప్రే లిక్విడ్ని కలిపి పెట్టాను. ఇక్కడ స్ప్రేకు సంబంధించి 2 బటన్స్ ఉంటాయి. ఒకటేమో స్ప్రే క్లాత్ మీద పడడానికి వీలుగా ఉంటుంది, రెండోదేమో స్ప్రే అటు ఇటు తిరగడానికి వీలుగా ఉంటుంది. రోలర్ కింద చీరను సెట్ చేయడం అనేది మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. ఒక 4-5 చీరలు చేసే వరకు మనకు ఈజీగా అనిపిస్తుంది. నా ముందు పట్టీలాగా గ్రిల్స్ ఉన్నాయి చూడండి, దాంట్లో నుంచి చీరను పెట్టడం వల్ల మనకు చీర క్రాస్ పోకుండా వస్తుంది. ఇక్కడ చీరను పెట్టేటప్పుడు ఉల్టా కొంగు వైపు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చీరను పెట్టేటప్పుడే కుచ్చిళ్ళలాగా పెట్టేసి పైకి తీసుకొని శారీని సెట్ చేస్తే అయిపోతుంది. నేను ముందుగా అలా ప్రిపేర్ కాలేదు కాబట్టి కాస్త మడతలు పడ్డట్టుగా అయిపోయింది కింద. నెక్స్ట్ వీడియోలలో శారీస్ గురించి చూపించినప్పుడు కరెక్ట్గా ఎలా పెట్టడం అనేది మీకు నేను మళ్ళీ చూపిస్తాను. చీరను సెట్ చేశాక కాస్త మడతలు ఏమన్నా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. శారీ దానికదే వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ మిషన్ దగ్గర పెద్దగా వేడి ఏమీ అనిపించట్లేదు, కానీ ఎండాకాలం అయితే మాత్రము చాలా ఇబ్బందిగా ఉంటుందండి. 70-80 డిగ్రీస్ ఉష్ణోగ్రత అంటే మామూలు విషయం కాదు కదా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే ఈ వేడి అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏమీ ఇబ్బంది అనిపించదండి. లేదా హాల్ లాంటి ప్లేస్లో ఈ మిషన్ను పెట్టుకున్నా కూడా వేడి అంత ఎఫెక్ట్ చూపించదు. క్లోజ్డ్ రూమ్స్లలో ఉంటేనే ఈ మిషన్స్తో ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. ఇక ఇప్పుడు ఈ మిషన్లో అతి ముఖ్యమైన ఫీచర్ గురించి చూద్దాము. అదేంటంటే న్యూమాటిక్ సిస్టమ్. ఇక్కడ మీకు వైట్ పట్టాకి ఇరువైపులా 2 చిన్న సిలిండర్లు కనిపిస్తున్నాయి చూడండి. అలాగే వైట్ పట్టాను ఆనుకొని మీకు ఈ రోలర్ కూడా కనిపిస్తుంది కదా. ఆ రోలరు ఒక సెన్సార్ లాగా పనిచేస్తుంది. చిన్నగా వైట్ కలర్లో ఉన్న ఆ రోలర్ సెన్సార్ సాయంతో ఈ పక్కన ఉన్న సిలిండర్స్ అనేవి కంప్రెసర్ సాయంతో పనిచేస్తూ మీకు కింద అడ్డంగా కనిపిస్తున్న ఐరన్ రోలర్ని అడ్జస్ట్ చేస్తూ పట్టాను పక్కకి పోనివ్వకుండా ఏమాత్రం క్రాస్ రాకుండా చూస్తాయి. నేను వీడియో స్టార్టింగ్లో కంప్రెసర్ ఇంకా బ్లూ కలర్ పైప్ అని చెప్పాను చూడండి, దాని కనెక్షన్ ఇక్కడికి ఉంటుంది. ఇవేనండి ఆ 2 చిన్న సిలిండర్స్. మీకు వీడియోలో అంత స్పష్టంగా కనిపిస్తుందో లేదో కానీ ఇప్పుడు రోలర్ ఆన్లో ఉంది, అలాగే కంప్రెసర్ కూడా ఆన్లో ఉందండి. ఆటోమేటిక్గా కింద ఉన్న అడ్డుగా ఉన్న రాడ్ అనేది దానికదే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం మిషన్ ఆన్ చేసి కంప్రెసర్ ఆన్ చేయకపోతే పట్ట కంప్లీట్గా పక్కకు వెళ్ళిపోతుందండి. ఒకసారి నాకు అదే అనుభవం అయింది, అందుకే గుర్తుపెట్టుకొని మరీ ఆన్ చేయాలండి కంప్రెసర్ని. ఇప్పుడు మనం ఈ గ్రీన్ కలర్లో ఉన్న రోల్ ప్రెస్ గురించి చూద్దాము. ఇది టెఫ్లాన్ కోటింగ్తో వచ్చిందండి. ఈ టెఫ్లాన్ కోటింగ్కి దగ్గర దగ్గర 400 డిగ్రీల సెల్సియస్ని తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. టెఫ్లాన్ కోటింగ్ అంటే మీకు తెలుసు కదండి, నాన్ స్టిక్, మనం దోశలు వేసే పెనం వాడతాం చూడండి, ఆ కోటింగ్ అన్నమాట. మనము ఎక్కువ వేడి చేసినప్పుడు దీంట్లో చీరలు అంటుకోకుండా వస్తాయి. దగ్గర దగ్గర 90-95 డిగ్రీస్ వరకు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. నేను ఈ మధ్య ఒక డ్రైవర్ షాప్లో చూశాను, 100 డిగ్రీస్ దగ్గర పెట్టేసి వాళ్ళు కాస్త స్పీడ్గా శారీస్ని చేసేస్తున్నారు. కానీ నేను అంత పెట్టలేనండి, 80 డిగ్రీస్ వరకే లేదా 85 వరకు యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి మనం శారీస్ రోలింగ్ చేస్తున్నప్పుడు మధ్యలోనే కరెంట్ పోతుంది అనుకోండి, అలాంటప్పుడు శారీ బయటకు రావాలంటే మనము ఇక్కడ కనిపిస్తున్న దాంతో మాన్యువల్గా రోలర్ని తిప్పాల్సి ఉంటుంది. ఇలా కరెంటు పోయినప్పుడు ఇబ్బంది అవుతుందని నేను బ్యాటరీ పెట్టించుకున్నాను. ఇప్పుడు మిషన్ ఎలా ఆఫ్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ 5 బటన్ ఆఫ్ చేసాం మనము. ఇప్పుడు రోలర్ ఆఫ్ చేయాలి 4 నెంబర్, ఆ తర్వాత 3 నెంబర్ మధ్యలో ఉంది చూడండి రెడ్ బటను, అది మిషన్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత స్విచ్ బోర్డ్ దగ్గర ఉన్నటువంటి 2-1 ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిషన్ గురించి నాకు తెలిసినంత వరకు, నాకు అనుభవం ఉన్నంత వరకు చెప్పాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మళ్ళీ వాటి మీద ఒక వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను.
ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సింగిల్ ఫేస్తో నడిచే కరెంట్ మిషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మిషన్తో అయితే ఎలాంటి టెన్షన్ ఉండదండి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను హరిణి వల్ల గ్యాస్ మిషన్ వాడాను, గురవయ్య దేవర వల్ల గ్యాస్ మిషన్ కూడా వాడాను. అందుకని ఒక రకంగా ఇప్పుడు నా దగ్గర ఉన్నది నాకు 3వ మిషన్ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు వీడియోస్ మిస్ కాకుండా వస్తాయి.